కోచ్ గోపీచంద్ పేరెంట్ సపోర్ట్ తోనే ఒలింపిక్స్ తో రజత పతకం సాధించానన్నారు సిల్వర్ స్టార్ పివి సింధు. తాను పడ్డ కష్టానికి ఫలితం దక్కిందన్నారు. సిల్వర్ మెడల్ గెలిచాక తెలుగు రాష్ట్రాలు చేసిన సన్మానం ఎప్పటికీ మరిచిపోలేనన్నారు సింధు. మరోవైపు చదువుతో పాటు పిల్లలను ఆటల్లో కూడా ఎంకరేజ్ చేయాలన్నారు కోచ్ గోపీచంద్. భవిష్యత్తులో మరింత మంది ఒలింపియన్స్ తయారు కావాలంటున్న సింధు గోపీచంద్లతో నరేందర్ ఫేస్ టు ఫేస్. రియో ఒలింపిక్స్లో మనకి ఫస్ట్ సిల్వర్ మెడల్ అందించింది మా తెలుగు అమ్మాయి సింధు. హాయ్ సింధు, కంగ్రాచులేషన్స్. హాయ్ సార్, కంగ్రాచులేషన్స్. కూడా ఎక్స్పెక్ట్ చేశారా మెడల్? ఎలా జరిగింది మ్యాచ్? ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఐ థింక్ ఇట్స్ ఎ డ్రీమ్ కళ. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు జస్ట్ దాట్ నేను బాగా ఆడాలి, మంచిగా ఆడాలి అని అనుకున్నాను తప్ప మెడల్ వస్తుంది అని అనుకోలేదు. సో లైక్ ఫస్ట్ రౌండ్ నుంచి ప్లానింగ్ ప్రాపర్గా చేసుకుని అండ్ మ్యాచ్ బై మ్యాచ్ ప్రిపేర్ అయ్యి మంచిగా జస్ట్ వన్ మ్యాచ్ అట్ అ టైం తీసుకుని ఆడాము. సో అలా గెలుస్తూ వచ్చాను అండ్ ఫైనలీ ఐ ప్లేడ్ ఫైనల్స్ అండ్ సిల్వర్. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్. నౌ బికమ్ ఏ డాటర్ ఆఫ్ ఇండియా. ఈ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఐ థింక్ మొన్న కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు కూడా గ్రాండ్ వెల్కమ్ చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ నిన్న విజయవాడలో కూడా చంద్రబాబు నాయుడు గారు గ్రాండ్ వెల్కమ్ చేశారు. బేటీ బచావో బేటీ పడావో మీ విక్టరీ తర్వాత ఇది చాలా ప్రమోషన్ అవుతుంది. దీనిపైన మీరు ఏమంటారు? కేటీఆర్ గారు చెప్పారు, మీరు వినే అంటారు. బట్ దెన్ ఎస్, డెఫినెట్గా అమ్మాయిలు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఐమ్ నాట్ సేయింగ్ దట్ మెన్ ఆర్ నాట్ డూయింగ్ అని, బట్ వాళ్ళు కూడా బాగా ఆడారు. చాలా మంది చాలా బాగా ఆడి జస్ట్లో మిస్ అయిపోయారు. బట్ దెన్ ఐ ఫీల్ వాళ్ళు ఖచ్చితంగా ముందుగా ఇంకా బాగా ఆడి మంచిగా గెలిచి పైకి వస్తారు. సార్, సింధు ఒలింపిక్స్కి ముందు ఒకలా ఉంది, ఒలింపిక్స్లో ఒకలా ఉంది. అంటే డిఫెన్స్లో కానివ్వండి, మీరు ఆట తీరులో కానివ్వండి, దీనిపైన మీరు ఎలా కసరత్తు చేశారు, ప్రాక్టీస్ ఎలా చేశారు, అసలు ఫిట్నెస్ అయినా ఏదైనా? ఐ థింక్ ఓవరాల్గా మాకేంటంటే ఒక 2 months క్లియర్ టైం దొరికింది, టోర్నమెంట్స్ ఏమీ లేకుండా. సో ఏవైతే మిస్టేక్స్ మేము లాస్ట్ ఇయర్ ప్రోగ్రాంలో చూసామో అవన్నీ మేము కవర్ చేయగలిగే అవకాశం దొరికింది. అండ్ లక్కీలీ మాకు ఎవరైతే రమేష్ గారు ఫిట్నెస్ కోచ్ ఉన్నారు, వాళ్ళ టీం వాళ్ళందరూ కలిసి పనిచేయటం, అలాగే కిరణ్ అండ్ హిస్ టీమ్ అండ్ మా మిగతా కోచెస్, మేమందరం కలిసి ఏదైతే ప్లాన్ చేసుకున్నామో అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సింధు పేరెంట్స్ అమ్మ కానీ విజయ్ కానీ వీళ్ళు ఏ టైంకి ఆ టైంకి కరెక్ట్గా అండ్ ఆల్సో ఫుడ్ అండ్ ట్రైనింగ్ అంతా పర్ఫెక్ట్గా జరగటం వల్ల ఈరోజు మనకి ఇంత మంచి రిజల్ట్ రావటం జరిగిందని నేను భావిస్తున్నాను. సెలబ్రేట్ చేసుకుంటున్నా అంటున్నారు. ఐ థింక్ చాలా రోజుల నుండి మీకు ఇష్టమైన ఫుడ్ ఐస్ క్రీమ్స్ మెయిన్లీ, అండ్ ఫోన్ కూడా దూరంగా ఉందని అంటున్నారు. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏమన్నా బిర్యానీ లాంటిది లేదంటే ఐస్ క్రీమ్? డెఫినెట్గా అన్ని మ్యాచ్ అయిపోయిన తర్వాత అన్నీ తిన్నాను. సో అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి. సో డెఫినెట్గా అంటే మ్యాచెస్ ఉన్నప్పుడు అండ్ ఇంతకుముందు వీవ్ డన్ సో మెనీ సాక్రిఫైస్. అంటే బేసికలీ వీవ్ డన్ లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి. ఎందుకంటే ఎవరికైనా ఒక గోల్ ఉంటుంది. సో డెఫినెట్లీ వీవ్ డన్ దట్ అండ్ ఆటోమేటిక్లీ సక్సెస్ అన్నది వచ్చింది. సో ఇట్స్ నాట్ లైక్ అయ్యో అది వాడట్లేదు ఇది చేయట్లేదు అని కాదు. బట్ మెడల్ అని వచ్చాక ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్ చెప్పచ్చు, తెలుసు. ఐ థింక్ ఓవరాల్గా ఇట్స్ నాట్ దట్ ఐమ్ నాట్ యూజింగ్ మై ఫోన్, లేకపోతే నేను తినట్లేదు అయ్యో అని బాధపడట్లేదు. బట్ దెన్ మెడల్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు విక్టరీ తర్వాత చాలామంది సెలబ్రిటీలు మీకు ట్వీట్ చేశారు. అందులో మీకు ఇష్టమైన మహేష్ బాబు గారు కూడా ఉన్నారు. సో కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో? ఏమో అండి, అది తెలీదు. బట్ ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ అండి. చాలామంది చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ అమితాబ్ బచ్చన్ గారు కూడా చేశారు. అండ్ మహేష్ బాబు ఆఫ్ కోర్స్ ఫేవరెట్ యాక్టర్. అండ్ రజనీకాంత్ కూడా చేశారు. సో ఇట్ మేడ్ మై డే బేసికలీ. ఎందుకంటే ఐ థింక్ ఆయన ట్వీట్ చేయడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. అండ్ ఆల్సో చాలా మంది కూడా చేశారు. రియోలో ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఒలింపిక్ తీసుకొచ్చారు, ఇప్పుడు ఇంకో ఒలింపిక్ మెడల్ వచ్చింది. అంటే ఇక్కడికి వస్తే బ్యాడ్మింటన్ ప్లేయర్స్కి ఒలింపిక్స్లో మెడల్ తీసుకొస్తున్నాయి అంటున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? ఐ థింక్ ఇట్స్ ఒలింపిక్ మెడల్ అనేది చాలా కష్టం అండ్ చాలా కృషి అండ్ ఆల్సో దేవుడి దయ చాలా ఉండాలి, చాలా సపోర్ట్ ఉండాలి. సో ఇదంతటి వల్ల ఏదో మనకి 2 రావడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ వచ్చే కాలంలో
హోప్ఫుల్లీ ఇంకా కష్టపడితే డెఫినెట్లీ మనకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ సింధు, మిమ్మల్ని చాలామంది ఇన్స్పైర్గా తీసుకున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చే అంటే స్పోర్ట్స్లో రావాలి అంటే వాళ్ళకి ఇచ్చే సూచనలు ఏంటి? డెఫినెట్గా అండి, పిల్లల ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ ఆల్సో పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యమైనది. వాళ్ళ సపోర్ట్ ఉండి అండ్ పిల్లలు ఏ స్పోర్ట్ కావాలంటే ఆ స్పోర్ట్ వాళ్ళకి నచ్చిన స్పోర్ట్లో ఇచ్చేస్తే డెఫినెట్గా పిల్లలు కూడా కష్టపడి ఆ ఇంట్రెస్ట్తో డెఫినెట్గా పైకి వస్తారండి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ V6 న్యూస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కెమెరామెన్ సాయితో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.